అందరికీ నమస్కారం. నేను క్రిస్ జాన్సన్తో కలిసి ఇక్కడ ఉన్నాను. మేము ఈ షైన్ ది లైట్ ఐడియాని పుష్ చేయాలనుకుంటున్నాము, కాబట్టి మేము దీన్ని ఎలా చేయాలనుకుంటున్నాము అనేదానికి సంబంధించిన నవీకరణను కలిగి ఉన్నాము. కాబట్టి మేము ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాము. మీరు ఏ దేశానికి చెందినవారైనా, మీరు ఎవరు, పురుషుడు, స్త్రీ, ఏ దేశం అనే తేడా లేదు, మీ గురించి మాకు వీడియో పంపండి. మీ జీవితం గురించి కొంచెం, మీకు ఏది సుఖంగా అనిపించినా మరియు ఆన్ పాసివ్ మీరు ఎలా తెలుసుకున్నారు, మీరు ప్రయాణంలో ఎందుకు ఉండిపోయారు మరియు మీరు ఆన్ పాసివ్ దేని నుండి బయటపడాలని చూస్తున్నారు. మీరు మీ జేబును నింపుకున్న తర్వాత కవర్లు నిండిపోయాయి, మీ గ్యాస్ ట్యాంకులు నిండిపోయాయి. ప్రపంచం పట్ల బహుశా ఏదైనా స్వచ్ఛంద సంస్థ లేదా మీకు ఉన్న కొన్ని ఆలోచనల కోసం మీరు ఏమి చేయాలనుకుంటున్నారు. అది గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని 10 నిమిషాలలోపు ఉంచడం చాలా ముఖ్యం. మీకు వీలైతే దయచేసి, ఎందుకంటే ఆ తర్వాత వ్యక్తులు దాన్ని ఆపివేయడం ప్రారంభిస్తారు. సరే, ఇప్పుడు మీరు దీన్ని ముఖ్యమైన వాటికి పంపబోతున్నారు. మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు ప్రతి చోటా వ్రాయడం లేదా డిజైన్ల సమూహం వంటి వెర్రి నేపథ్యాన్ని కలిగి ఉండకండి. మీ వెనుక మరింత స్పష్టంగా మరియు ముదురు రంగులో ఉంటే మంచిది. ఆ విధంగా మేము దానికి కంటెంట్ను జోడించినప్పుడు అది చాలా సులభంగా చదవబడుతుంది. సరే, కాబట్టి 10 నిమిషాలు చేయండి. ఇది మీ గురించి. ఆన్ పాసివ్ గురించి వెబినార్ చేయవద్దు. ఇది మీ గురించి. మరియు మేము దానిని ఆడాలనుకుంటున్నాము. మేము గడియారం చుట్టూ ఆడతాము. మేము ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ మందిని పొందుతున్నాము. కాబట్టి దీన్ని చేయడానికి ఇదే మంచి సమయం. కాబట్టి నేను చెప్పినట్లుగా దానిని ఆన్ పాసివ్ నేషన్ జీమెయిల్ కి పంపండి. మీరు ఫోన్ని ఉపయోగిస్తుంటే దాన్ని పక్కకు తిప్పండి. ఫ్యాన్సీ బ్యాక్డ్రాప్ లేదు. చీకటి మరియు సాదా ఉత్తమమైనది. మరియు కెమెరాలో మిమ్మల్ని మీరు కేంద్రీకరించుకోండి. కంటెంట్ రాయడానికి మీ గడ్డం కింద తగినంత ఖాళీని కలిగి ఉండండి. సరే, మీ తల నిజంగా తక్కువగా ఉంటే దానిని వ్రాయడానికి స్థలం లేదు. సరే, మరియు ఆనందించండి. మరియు ప్రతి ఒక్కరూ మీ గురించి వినాలనుకుంటున్నారు. మరియు మీరు దానికి అర్హులు. సరే, మీరు చేస్తారని మీరు అనుకోకపోవచ్చు, కానీ మీరు చేస్తారు. కాబట్టి చాలా ధన్యవాదాలు. బై.